హాయ్ హలో నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ దేవాంశన్ లాస్యా వ్లాగ్స్. టుడే ఈ వీడియోలో మనం ఏబిసిడి ఈఎఫ్జి ఆల్ఫాబెట్స్ ఉన్నాయి కదండి. ఆల్ఫాబెట్స్తో ఫ్లాష్ కార్డ్స్ అనేవి ఎలా తయారు చేసుకోవచ్చో మనం చూద్దామండి. దానికి మనకు కావాల్సినవి కలర్ పేపర్స్, స్కేలు, కార్డ్బోర్డు, క్రేయాన్స్, సిజరు, పెయింటింగ్వి, గ్లూ, పెన్సిల్, ఎరేజర్ ఇవన్నీ మనకు కావాలండి. వీటిని యూజ్ చేసుకొని మనం ఎలా తయారు చేసుకోవచ్చో చూద్దామండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇంట్లోనే కార్డ్స్ ఉంటే సరే ఉంది. కార్డ్బోర్డ్ అయితే చాలా స్ట్రాంగ్గా ఉంటుందండి. ఆ కార్డ్బోర్డ్ ఒకటి తీసుకొని, నేనైతే ఇక్కడ శారీ ఫాల్ కార్డ్ తీసుకున్నానండి. ఆ కార్డ్ మెజరింగ్ చూసుకొని మార్కింగ్ చేసుకొని కార్డ్ అనేది మనం కట్ చేసుకోవాలండి. కార్డ్బోర్డ్ అయితే చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. మనకి అవైలబిలిటీలో ఏ స్ట్రాంగ్ కార్డ్ ఉంటే ఆ కార్డ్ చూసుకొని ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా మనం చక్కగా మార్కింగ్ చేసుకొని కార్డ్బోర్డ్స్ అనేవి కట్ చేసుకొని తీసుకోవాలండి. నేను ఇక్కడ శారీ ఫాల్స్ అనేసి తీసుకున్నానండి. ఇట్లా ఫైనల్గా ఇట్లా తయారు చేసుకోవచ్చండి మనం కార్డుని. ఈ వీడియోలో చూపించాను కానీ మనకి ఏమేమి కావాలో వాటిని యూజ్ చేసుకొని మనం ఈ విధంగా తయారు చేసుకొని దానిపైన మనం మార్కింగ్ వేసుకొని ఏ అని రాసుకొని అలా డయాగ్రామ్స్ గీసుకొని మనం క్రేయాన్స్తో డెకరేట్ చేసుకోవచ్చండి. అది ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి కలర్ షీట్స్ దొరుకుతాయి కదండి. 5 రూపీస్ ఉంటుంది ఒక షీట్ వచ్చి, చాలా పెద్ద షీటే వస్తుంది. ఆ షీట్ని తీసుకొని మనకి ఏ కలర్ కావాలంటే ఆ కలర్ షీట్ని తీసుకొని మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మార్కింగ్ చేసుకొని కార్డు కట్ చేసుకున్నాం కదండి. ఆ కార్డ్ ప్లేస్ చేసి డబల్ ఫోల్డ్లో ప్లేస్ చేసి కట్ చేసుకోవాలండి. ఎంత అయితే పేపర్ కావాలో మనకి అంత కార్డ్ కట్ చేసుకొని అది దానికి గమ్ రాసుకొని స్టిక్ చేసుకోవాలండి. తర్వాత కలర్ పేపర్ ఉంది కదండి, దాన్ని వర్టికల్గా కట్ చేసుకొని 2 పీసెస్గా కట్ చేసుకోవాలండి. ఒక పేపర్ని దానికి ఈక్వల్ పార్ట్స్గా కట్ చేసుకొని మనం 4 సైడ్స్ స్టిక్ చేసుకోవాలండి వీడియోలో చూపిస్తున్న విధంగా. తరువాత మనం దాని మీద డయాగ్రామ్స్ గీసుకోవాలండి. ఇక్కడ మా బాబు వాళ్ళ మిస్ అట్లీస్ట్ 4 డయాగ్రామ్స్ గీయమన్నారండి ఈచ్ లెటర్కి. సో నేను అది మా బాబుకే ఇచ్చేసాను, తననే గీయమని. తన పిల్లలకి చాలా ఇంట్రెస్ట్ కదండి, వాళ్ళే డయాగ్రామ్స్ గీసి కలరింగ్ వేస్తే చాలా వాళ్ళకి ఇంట్రెస్ట్గా ఉంటుంది. మొత్తం ప్రాజెక్ట్ వర్క్ ఇస్తే అంతా మనం చేయటమే కాదండి, పిల్లలకు కూడా అందులో ఇన్వాల్వ్ చేస్తే వాళ్ళు కూడా వాళ్ళకు వచ్చినట్టు వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తూ గీస్తూ ఉంటారు కదండి. ఇక్కడ నేను మా బాబు పక్కన అలా చేస్తుంటే నెక్స్ట్ లెటర్కి నేను అటు పక్కన సేమ్ ప్రాసెస్ అనేది కంటిన్యూ చేస్తున్నానండి. మా బాబు ఇక్కడ కలరింగ్ వేస్తున్నాడు. కలరింగ్ వేసేసినాక అవుట్లైన్ కూడా మనం గీసామంటే చాలా పర్ఫెక్ట్గా ఫినిషింగ్ అనేది చాలా నీట్గా ఉంటుందండి. ఇక్కడ బి అనే లెటర్ రాసాం కదండి, అది ఎలా సింగిల్ లైన్లో రాసినా కానీ డబల్ లైన్లో ఎలా వస్తుందో నెక్స్ట్ చూద్దామండి. దానికోసం ఒక ట్రిక్ ఉంటుందండి. మనం డబల్గా రాయకోకుండా సింగిల్గానే రాసి డబల్ లైన్లో వచ్చేటట్టు కూడా చూడొచ్చండి. ఇదిగోండి ఇక్కడ మా బాబు బాల్కి కూడా చూడండి ఎలా వేస్తున్నాడో, బాల్ మధ్యలో మార్కింగ్ వేస్తున్నాడు కరెక్ట్గా బాల్ ఉండేటట్లే. అట్లా పిల్లల క్రియేటివిటీ అనేది కూడా బయటకు తీయొచ్చండి. ఇప్పుడు బాయ్ బొమ్మ వేస్తున్నాడు మా బాబు, చూడండి భలే వేస్తున్నాడు. కలరింగ్ కూడా హెయిర్కి హెయిర్, డ్రెస్సు భలే చక్కగా మార్కింగ్ అనేది గీసుకొని పెయింటింగ్ అనేది వేసుకున్నాడండి. అట్లాగే ఏబిసి అనేది కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ నెక్స్ట్ డీకి కూడా నేను వైట్ చార్ట్ అనేది స్టిక్ చేసుకొని దాని మీద బ్లూ కలర్ రిబ్బన్తో డెకరేట్ చేసుకుంటున్నానండి. అంతకుముందు వీడియోలో చూసారు కానీ సేమ్ అదే ప్రాసెస్తో 4 సైడ్స్ స్టిక్ చేసుకుంటున్నా. గమ్ అనేది అతికించుకొని గమ్ అనేది రాసుకొని దాని మీద స్టిక్ చేసుకుంటున్నానండి. సైమల్టేనియస్లీ మా బాబు సి లెటరు రెడీ చేసి ఇచ్చాను కదండి, దాని మీద డ్రాయింగ్స్ అనేవి గీసుకొని కలరింగ్ అనేది వేస్తున్నాడండి. అలాగే మనం ఈ విధంగానే మనకి ఎన్ని ఫ్లాష్ కార్డ్స్ కావాలో అన్ని ఫ్లాష్ కార్డ్స్ మనం చక్కగా ఇంటి దగ్గరే రెడీ చేసుకోవచ్చండి.
ఇది మా బాబుకి ఇలా ప్రాజెక్ట్ వర్క్ ఇచ్చారండి. అందుకోసమే నేను ఇంటి దగ్గర చేస్తూ ఈ వీడియో తీశాను. ఎవరికైనా యూజ్ అయితే ప్లీజ్ లైక్ చేయండి ఈ వీడియో అనేది. చూడండి, నేను ముందుగానే చెప్పాను కదండి, సింగిల్ లైన్లో రాసినా కానీ మనం డబుల్ లైన్లో ఎట్లా రాయాలి అనేది ఇప్పుడు చూపిస్తున్నా చూడండి. మనం ఫస్ట్ పెన్సిల్తో నార్మల్గా ఎలా రాస్తామో అలా రాసేసి, మనం పెయింటింగ్ వేసేది ఉంటుంది కదండి, మనం ఫింగర్తో దాని మీద సేమ్ అలానే దాని మీదే ట్రేస్ చేస్తే అలా వస్తుందండి. ఇప్పుడు తర్వాత దాన్ని ఆరిపోనివ్వాలి. చక్కగా డ్రై అయిపోయినాక ఇప్పుడు అవుట్లైన్ అనేది మనం బ్లాక్ కలర్ క్రేయాన్ తీసుకున్నానండి. చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా అవుట్లైన్ అనేది ఆ బ్లాక్ కలర్తో మనం ట్రేస్ చేసామనుకోండి, చక్కగా చూడండి డబల్ లైన్లో మనం డబల్గా రాసినట్టు చక్కగా నీట్గా వచ్చింది. ఇదేనండి ట్రిక్. డైరెక్ట్గా మనం డబల్ లైన్లో రాయకోకుండా సింగిల్ లైన్లో రాసి కూడా డబల్ లైన్లో వచ్చేటట్లు అదండి ట్రిక్. ఇప్పుడు డి ఫర్ డోర్, డి ఫర్ డాగ్, డి ఫర్ డక్ అట్లా 4 రాసారండి మా బాబు. ఏబిసిడి ఇలా ఫినిష్ అయిపోయిందండి. ఇదే విధంగా ఈ కూడా మేము అలాగే రెడీ చేసుకున్నాం. మా బాబు దాని మీద డయాగ్రామ్స్ వేసాడు. సేమ్ అదే విధంగా ఏబిసిడి ఇలా కంప్లీట్ చేసుకున్నామండి. నాకెందుకు ఇది ఇంకా కొంచెం డెకరేట్ చేస్తే బాగుంటుంది అని అనిపించిందండి. అందుకోసమని ఇట్లాగే ఈ కార్డు తయారు చేసుకున్నాక మనము నెక్స్ట్ దానిపైన బెలూన్స్ ఉంటాయి కదండి మనకి, ఆ బెలూన్స్ తీసుకొని 2 పీసెస్గా 1 బెలూన్ని 2 పీసెస్గా కట్ చేస్తాం. బెలూన్ అంటే మనం పోట్లీ బటన్స్ పెట్టుకుంటాం చూడండి, ఆ పోట్లీ బటన్స్ లాంటివి యూస్ చేసుకొని నేను అవి 2 పీసెస్గా కట్ చేసుకొని దానిపైన డెకరేట్ చేశానండి. ఆ లేయర్ చుట్టూ రిబ్బన్ పెట్టుకున్నాం కదండి, ఇదిగోండి వీడియోలో చూపిస్తున్నానుగా చూడండి. ఆ వీడియో అనేది క్లిప్ ఇలా బాగుందో లేకపోతే ఇప్పుడు వీడియోలో చూస్తున్నట్టు నార్మల్గా బాగుందా లేకపోతే ఆ బెలూన్స్ పెట్టాక బాగుందా, ఏది బాగుందో ప్లీజ్ కమెంట్ చేయండి. నేనైతే బెలూన్స్ స్టిక్ చేసుకొని ఇలా డెకరేట్ చేసుకున్నానండి. ఇదే విధంగా మన పిల్లలకి ఇలాగే ప్రాజెక్ట్స్ ఇస్తే మనమే ఇంటి దగ్గర ఇలాగే పిల్లలతో కలిసి చేసుకుంటే వాళ్ళతో టైం స్పెండ్ చేసినట్టు అవుతుంది, వాళ్ళలో ఉన్న టాలెంట్ని బయటికి తీసుకొచ్చినట్లు అవుతుంది. మా బాబు గీసిన డయాగ్రామ్స్ బాగున్నాయండి. ఇక్కడ చూడండి, నాకు కప్పు ఇది భలే నచ్చింది. వేడి పొగలొస్తున్నట్టు కూడా మా బాబు సింబాలిక్గా రాశాడు. నాకు అది భలే నచ్చింది. కొన్ని 1 or 2 డయాగ్రామ్స్ నేనే వేశానండి, మిగిలినవన్నీ మా బాబే చక్కగా డ్రా చేశాడు. మా బాబుకి చాలా ఇంట్రెస్ట్ డయాగ్రామ్స్ అంటే. మీకు ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నానండి. ప్లీజ్ కమెంట్ చేయండి, నార్మల్ది బాగుందో లేకపోతే ఈ బెలూన్స్తో డెకరేట్ చేసినప్పుడు బాగుందో నాకు చెప్పండి. మా హార్డ్ వర్క్కి మీరు ఒక లైక్ ఇచ్చి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.